రాహుల్ గాంధీ చెప్పేదొకటి, చేసేదొకటి అన్న విధంగా ప్రవర్తిస్తూ ఉన్నారు. జనరల్‌గా మనందరికీ తెలుసు. లోక్‌సభ ఎలక్షన్స్ ముందు నుంచి రాహుల్ గాంధీ ఒక క్యాంపెయిన్‌ను పెద్ద ఎత్తున తీసుకువచ్చారు. అదే ప్రతి ఒక్కరికి న్యాయం చేకూరుస్తాను అంటూ, దళితులను అగ్రవర్ణాల స్థాయికి తీసుకువస్తానంటూ రాహుల్ గాంధీ పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. సామాజిక న్యాయం పేరిట అందరికీ సమాన హక్కులు కల్పిస్తానని, దళితులకు ఇప్పటివరకు ఎక్కడ అన్ ఆహ్ దళితులు ఇప్పటి వరకు అన్యాయానికి గురవుతూనే ఉన్నారు కాబట్టి వారిని కూడా పైకి తీసుకురావడానికి నేను ప్రయత్నం చేస్తానని చెబుతూ వచ్చారు. బీజేపీ హయాంలో అసలు దళితులకు ప్రాధాన్యత దక్కలేదు. కానీ తాము మాత్రం అలా చేయము. అందరికీ న్యాయం చేకూరుస్తాము. ఇందుకోసం కులగణన చేపట్టి ఈ కులగణన ద్వారా దళితులను పైకి తీసుకురావడానికి ప్రయత్నం చేస్తాను అని చెబుతూనే వచ్చారు. కానీ రాహుల్ గాంధీ చెప్పేదొకటి, చేసేదొకటి అన్న తీరుగా ప్రవర్తిస్తూ ఉన్నారు. తాజాగా మనందరికీ తెలుసు, ఉపరాష్ట్రపతి ఎన్నికలు ఉన్న సమయంలో అటు బీజేపీ ఏమో బీసీ నేతను ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ఎంపిక చేస్తే, కాంగ్రెస్ మాత్రం మళ్ళీ అగ్రకులానికి చెందిన వ్యక్తినే తమ అభ్యర్థిగా ఎంపిక చేసింది. సో ఇదే ఇప్పుడు పెద్ద ఎత్తున విమర్శలకు దారి తీస్తుంది. మరి ఆ విమర్శలు ఏంటో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకంటే ముందు ఈ ఛానల్ను ఇప్పుడిప్పుడే స్టార్ట్ చేశాం. సో వెంటనే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి అని బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. ఇక డీటెయిల్స్లోకి వెళ్తే, రాహుల్ గాంధీ జనరల్‌గా జిత్నా ఆబాదీ ఉత్నా హక్ అంటూ లోక్సభ ముందు నుంచి పెద్ద ఎత్తున ప్రచారం అయితే చేశారు. అంటే ఎవరికి ఎంత హక్కులు ఉన్నాయి ఈ దేశంపై అనే విధంగా తాను సర్వే చేయిస్తానని, ఆ సర్వే ద్వారా ఎవరెవరు ఎంతెంత పర్సెంట్ కులాలు ఉన్నారు అని లెక్క తీస్తానని, ఆ కులాల పర్సెంటేజ్ ద్వారానే తాను రిజర్వేషన్లను కూడా ప్రకటిస్తాను. దీనివల్ల దళితులు, నిమ్న వర్గాలు చాలామంది పైకి ఎదగడానికి వీలవుతుంది అని రాహుల్ గాంధీ చెబుతూ వచ్చారు. అంటే ఫర్ సపోజ్ ఇప్పుడు దళితులు ఒక రాష్ట్రంలో ఒక 30% ఉన్నారనుకోండి, వారికి 30% రిజర్వేషన్లు ఇచ్చేస్తారు. బీసీలు ఒక రాష్ట్రంలో 42% ఉన్నారనుకోండి, వారికి 42% రిజర్వేషన్లు ఇచ్చేస్తారు. దీనివల్ల దళితులు, బీసీలు అందరూ కూడా బాగా ఎదుగుతారు, ఆర్థికంగా వీరు బలపడతారు అని రాహుల్ గాంధీ చెబుతూ వచ్చారు. అందులో భాగంగానే చాలా రాష్ట్రాల్లో కులగణన అంశాన్ని తెరపైకి తీసుకువస్తూ ఉన్నారు. తెలంగాణలో కూడా కులగణనను ఇప్పటికే చేపట్టారు. ఇందులో పూర్తి తప్పుల తడకలు ఉన్నా కూడా దీన్ని పర్ఫెక్ట్ కులగణన అని చెబుతూ వస్తుంది కాంగ్రెస్. ఇందులో భాగంగానే తెలంగాణలో 42% బీసీ రిజర్వేషన్లను ఇస్తామని ఇప్పటికే కాంగ్రెస్ గవర్నమెంట్ ప్రకటించేసింది. సో ఈ విధంగా అందరికీ న్యాయం చేస్తాను. ప్రస్తుతం దళితులు, నిమ్న వర్గాలు చాలా అన్యాయానికి గురవుతున్నారు అని రాహుల్ గాంధీ గతంలో కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా చెప్పారు. అవేమిటంటే, బాలీవుడ్ సినిమాల్లో ఎంతమంది దళితులు ఉన్నారు అని క్వశ్చన్ చేశారు. అదేవిధంగా ఇటు అందాల పోటీలు ఉంటాయి కదా, ఈ అందాల పోటీలో ఎంతమంది దళితులు ఇప్పటి వరకు గెలుపొందారు అని కూడా క్వశ్చన్ చేశారు. అదేవిధంగా మన దేశ ఆర్థిక వ్యవస్థను రూపొందించే బడ్జెట్కు కొంతమంది ఐఏఎస్లు దీనికి వర్క్ చేస్తారు. గ్రౌండ్ వర్క్లు అంటే ప్రతి సంవత్సరం బడ్జెట్ను ప్రవేశపెట్టే కంటే ముందు ఈ ఐఏఎస్లు వర్క్ చేస్తారు. ఒక 1 మంత్ 2 మంత్స్ కంటే ముందు ఏ రాష్ట్రాలకు ఎంతెంత జీఎస్టీని పంచాలి, అంతేకాకుండా దానిపై ఎంతెంత ట్యాక్సులు పెంచాలి, ఈ ఇయర్ మనం ఏ విధంగా బడ్జెట్ను రూపొందించాలి అనే విషయంపై చాలామంది ఐఏఎస్లు వర్క్ చేస్తారు. ఈ ఐఏఎస్ల టీంలకు హెడ్లు ఉంటారు కదా, ఈ హెడ్లలో కూడా అసలు దళితులు, నిమ్న వర్గాలు అసలు లేరని, దీనివల్ల ఈ బడ్జెట్ అంతా కూడా అగ్రవర్ణాలకు చెందిన బడ్జెట్గా మారిపోయింది. సో ఇందులో దళితులకు ఏ విధంగా ప్రాధాన్యత దక్కుతుంది అని కూడా రాహుల్ గాంధీ క్వశ్చన్ చేశారు. ఈ విధంగా అసలు అంతు పొంతు లేని క్వశ్చన్స్తో బీజేపీని టార్గెట్ చేయడానికి ప్రయత్నించారు. అదే సమయంలో రాహుల్ గాంధీ అటు బీజేపీని క్వశ్చన్ చేస్తున్న టైంలో మన వైపు మనం ఎంత పర్ఫెక్ట్గా ఉన్నాము అని ఆలోచించకుండా తప్పట అడుగులు వేస్తూ ఉన్నారు. ఎందుకంటే ఒకరిని వేలెత్తి చూపించే ముందు మన వైపు వేళ్ళు తిరిగి ఉంటాయి అనే విషయాన్ని ప్రతిసారి గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఈ విషయాన్ని రాహుల్ గాంధీ మాత్రం మర్చినట్లు ఉన్నారు. ప్రస్తుతం ఉపరాష్ట్రపతి అభ్యర్థిని ఎంపిక చేసే టైంలో రాహుల్ గాంధీ తప్పటడుగు వేస్తూ ఒక అగ్రవర్ణానికి చెందిన వ్యక్తిని తమ అభ్యర్థిగా ఎంపిక చేశారు. ఇదే బీజేపీ వ్యతిరేకిస్తోంది. మీరు కులగణన, జాతి గణన ఇవన్నీ లెక్కలు చెబుతారు కదా, మరి ఇప్పుడు ఏమైంది? అగ్రవర్ణాలకు చెందిన వ్యక్తి మీకు దొరికాడా? దళితుల నుంచి ఎవరు దొరకలేదా అని రాహుల్ గాంధీని క్వశ్చన్ చేస్తూ ఉన్నారు. మాటలు చెప్పడానికి మాత్రం బాగానే చెప్తారు, కానీ రాహుల్ గాంధీ పాటించడంలో పూర్తిగా విఫలం అవుతూ ఉన్నారు. దీనివల్ల ఆయన చెప్పే స్లోగన్స్ అన్నీ నిర్వీర్యం అయిపోతున్నాయి అని బీజేపీ టార్గెట్ చేస్తుంది. మరి నిజానికి ఇప్పుడు ఉపరాష్ట్రపతి అభ్యర్థి ఎలాగో ఓడిపోతాడు అని స్పష్టంగా అర్థమవుతుంది. ఇండియా కూటమికి
ఉపరాష్ట్రపతిని ఎన్నుకునేంత బలం లేదు కాబట్టి ఈ ఎన్నికలో ఖచ్చితంగా గెలుపొందే అవకాశమే లేదని స్పష్టంగా అర్థమవుతుంది. మరోవైపు ఇప్పటికే ఇండి కూటమిలో ఉన్న పార్టీలు, శివసేన లాంటి పార్టీలు కూడా బీజేపీ అభ్యర్థికే తాము మద్దతు ఇస్తున్నట్లు ప్రకటించేసి, దీన్ని బట్టి చూసుకుంటే ఖచ్చితంగా ఈ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి పీసీ రాధాకృష్ణనే గెలుపొందే అవకాశాలు సంపూర్ణంగా ఉన్నాయని స్పష్టంగా అర్థమవుతుంది. మరి ఇటు ఇండి కూటమి అభ్యర్థి ఎలాగో ఓడిపోతాడు కాబట్టి ఈ టైంలో ఒక దళితుడినో లేదంటే ఒక గిరిజన అభ్యర్థినో గనుక తమ అభ్యర్థిగా నిలబెట్టి ఉంటే ఖచ్చితంగా ఇది బీజేపీపై ఒక గూగ్లీ వేయడానికి అవకాశం దక్కేది. ఎందుకంటే బీజేపీ దళిత అభ్యర్థిని ఓడిస్తోంది అని పెద్ద ఎత్తున ప్రచారం చేసేందుకు వీలయ్యేది. ఇప్పుడు కులగణనను ఏ విధంగా అయితే దేశవ్యాప్తంగా ప్రచారం చేస్తూ ఉన్నారో అదేవిధంగా దళితులను బీజేపీ మోసం చేస్తోంది, దళిత అభ్యర్థిని కాదని బీసీ అభ్యర్థిని ఎన్నుకున్నారు అని ప్రచారం చేసేందుకు వీలుండేది. కానీ రాహుల్ గాంధీ ఈ చేజేతులా వచ్చిన అవకాశాన్ని తన నుంచే కాళ్ళదన్నుకున్నారు. అంతేకాకుండా ఒక అగ్రవర్ణానికి చెందిన వ్యక్తిని తమ అభ్యర్థిగా నిలబెట్టడం ద్వారా తాను చెప్పేదొకటి చేసేదొకటి, చెప్పిన మాటపై అస్సలు నిలబడని వ్యక్తిగా రాహుల్ గాంధీ తనకు తాను ప్రూవ్ చేసుకోవడానికి మళ్ళీ అవకాశం ఇచ్చినట్లయింది. దీన్నే బీజేపీ తన అస్త్రంగా మార్చుకుంటోంది. మరి ఈ విషయంలో రాహుల్ గాంధీ తీసుకున్న డెసిషన్ను మీరు యాక్సెప్ట్ చేస్తారా లేదా కామెంట్లలో తెలియజేయండి. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.